హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు అండ్ పూజలు. ఈరోజు మన కిచెన్లో వచ్చేసండి కట్టె పొంగలి. ఇదంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అంత బాగుంటుంది టేస్ట్. మంచి నెయ్యి వాసన వచ్చుకుంటూ అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, అంత బాగుంటుంది. ఇది ఎలా ఏంటనేది ఈజీ మెథడ్లో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. అందుకోసం అండి ఒక ముప్పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి. సాయిపప్పు అంటారుగా, ఇది ఒక ముప్పావు కప్పు తీసుకొని సిమ్లో పెట్టేసి దోరగా వేయించుకోవాలండి. ఇవన్నీ సిమ్లో పెట్టి చేసుకోవాలి. ఈ విధంగా మనకు కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వస్తుంది. అలాంటి టైంలో దీన్ని ఒకసారి మనం స్టవ్ బంద్ చేసండి. ఇందులోనే ముప్పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి కప్పు బియ్యం తీసుకోవాలి. ఒకసారి ఆ వేడి మీద బియ్యాన్ని కూడా ఆ విధంగా వేయించేసి చల్లారిన తర్వాత దీంట్లో వాటర్ పోసేసండి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఎప్పుడైనా పప్పు ఎక్కువ ఉంటే, పెసరపప్పు ఎక్కువ ఉంటే బాగుంటుందండి కట్టె పొంగలికి. అందుకే ముప్పావు కప్పు పప్పుకి కప్పు బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 4 కప్పుల వాటర్ తీసుకోవాలండి. ఈ విధంగా 4 కప్పుల వాటర్ తీసుకున్న తర్వాత ఈ కట్టె పొంగలికి సరిపడా సాల్ట్ తీసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలిపేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో పెట్టేసి ఉడికించుకోవాలి. కుక్కర్లో అయితే మాడకుండా మంచిగా వచ్చేస్తుంది. ఇలా ఒక 3 విజిల్స్ వచ్చేసాక ఇప్పుడు విజిల్స్ వెళ్ళాక ఒకసారి చూద్దాం. చూసారు కదా, ఈ విధంగా వచ్చింది. ఎప్పుడేనండి మళ్ళీ కుక్కర్ నుంచి తీసాక ఒకసారి కలిపేసి స్టవ్ మీద సిమ్లో పెట్టేసుకొని మళ్ళీ ఒక కప్పు వాటర్ పోసుకోవాలి. ఇలా చేశారంటే ఏంటంటే ఆ పప్పు అంతా దానికి మంచి మెత్తగా వెనుపుతాం కాబట్టి కమ్మటి వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ముట్టించేసుకొని ఒక 5 నిమిషాలు ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీని తాలింపు కోసము మనము ఇంకో స్టవ్ మీద మూకుడు పెట్టేసుకొని దాంట్లో కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసుకోవాలి. దీనికి కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది. కట్టె పొంగల్ అంటే నెయ్యి ఎక్కువ ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇప్పుడు అది కాగాక ఇందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసేసుకొని ఇవి కచ్చాపచ్చాగా దంచిన మిరియాలండి. కొంచెం కచ్చాపచ్చాగా దంచితే ఏంటంటే దీని ఫ్లేవర్ అనేది పట్టేసి దానికి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసేసుకొని కొన్ని జీడిపప్పు పలుకులు వేసేసుకొని కొంచెం ఇంగువ వేసేసుకోవాలి. ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని స్టవ్ బంద్ చేసండి. కట్టె పొంగల్లో వేసేసుకుంటే మనకు కట్టె పొంగల్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ మెథడ్స్లో అండి, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనకు రెండోసారి కొంచెం అట్లా వాటర్ పోసేసండి స్టవ్ ముట్టించేసి ఇలా ఉడికించుకుంటే మనం చాలాసేపటి వరకు కూడా ఇది గట్టి పడకుండా ఇలా జారుగా ఉంటుంది మంచిగా. అంతే అండి, చూశారు కదా ఎంత బాగుందో. ఈసారి అమ్మవారికి ఈ విధంగా చేసి ట్రై చేసి మీరు నైవేద్యంగా పెట్టండి. ఓకేనండి, వీడియో మీకు నచ్చిందండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు అండ్ పూజలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.